మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ కు బెయిల్ రాకుండా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. డిస్మిస్ చేసిన కస్టడీ పిటిషన్ పై పోలీసులు జిల్లా కోర్టులో అప్పీల్కు వెళ్లారు. బాల్కా సుమన్ కు ఇవాళ బెయిల్ పై తుది తీర్పు ఉన్నందున బెయిల్ రాకుండా ఉండేందుకు జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ విచారణను ఈ నెల 5కి జిల్లా కోర్టు వాయిదా వేయగా బెయిల్ పై లంచ్ తర్వాత తీర్పును వెలువడించనుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, బాల్కా సుమన్ కైతే బెయిల్ రాకుండా కాంగ్రెస్ కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర కేతంపల్లి ఘటనకు సంబంధించి పోలీసులు బాల్కా సుమన్ పై అక్రమ కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లా జైల్లో రిమాండ్ ఉన్నటువంటి బాల్కా సుమన్ కు బెయిల్ రాకుండా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఏదైతే శుక్రవారం రోజున ఏదైతే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పోలీసులు వేసినటువంటి కస్టడీ పిటిషన్ తో పాటు 3 పీటీ వారెంట్లను కూడా ఏదైతే డిస్మిస్ చేసింది. దానికి సంబంధించి కూడా అలాగే జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ పై కూడా ఆర్గ్యుమెంట్స్ అన్ని పూర్తయినాయి. అయితే ఈ రోజు బెయిల్ పిటిషన్ కు సంబంధించి తుది తీర్పు వెలువనున్నది. ఈలోగా ఏదైతే శనివారం రోజున పోలీసులు ఏదైతే దిగువ కోర్టు డిస్మిస్ చేసినటువంటి కస్టడీ పిటిషన్ ను మళ్ళీ జిల్లా కోర్టులో ఫైల్ చేశారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు ఉదయం ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినాయి. మళ్ళీ దాన్ని 5వ తారీఖు రోజు వాయిదా వేయడం జరిగింది. కస్టడీ పిటిషన్ సంబంధించి కస్టడీ పిటిషన్ లో కూడా పోలీసులు పలు అంశాలను కూడా చేర్చారు. మొత్తంగా ఏదైతే నిందితులకు సంబంధించి ఉద్దేశపూర్వకంగానే వైపు అరెస్ట్ వచ్చినప్పటికీ కూడా నిందితులను అదుపులోకి తీసుకోవడానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళంతా కూడా చట్టం ఉల్లంఘించారని, చట్ట విరుద్ధంగా సమావేశమయ్యారని, అధికారికంగా బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బందిని అడ్డుకున్నారని, అలాగే పోలీస్ కానిస్టేబుల్ కూడా ఏదైతే రాళ్లు విసరడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడని, అలాగే జైపూర్ చెందిన సబ్ ఇన్స్పెక్టర్ తో పాటు మరొక అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు కూడా గాయాలయ్యాయని వాళ్ళు ఏదైతే కస్టడీ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి ఏదైతే బిఎన్ఎస్ యాక్ట్ 182/2 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ లో దాదాపు 60 రోజుల కస్టడీలో ఉన్నప్పటికీ కూడా దాదాపు ఏదైతే 4 నుంచి 15 రోజుల వరకు కూడా కస్టడీకి తీసుకోవచ్చని, అయితే కింది కోర్టు కొట్టివేయడంతో తాము ఏదైతే జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ కు దాఖలు చేసుకున్నామని, మొత్తంగా ఏదైతే ఆ కేతన్పల్లి ఘటనకు సంబంధించి ఓవైపు కాంగ్రెస్ నాయకులు, ఓవైపు పోలీసులు లాఠీ చార్జ్ చేసి మరోవైపు కాంగ్రెస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డా కూడా దానికి విరుద్ధంగా పూర్తిగా కూడా ఏదైతే అప్పటి ఏదైతే ఆందోళన చేస్తున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులపై విచక్షణ రహితంగా లాఠీ చార్జ్ చేసిన పోలీసులు మరోవైపు రాళ్ల దాడికి బీఆర్ఎస్ నాయకులు రాళ్ల దాడికి పాల్పడ్డారు, మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడికి పాల్పడ్డారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులపై కూడా అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఏదైతే రిమాండ్ రిపోర్ట్ లో పూర్తిగా కూడా వైపు బాల్కా సుమన్ నివాసం వద్ద కూడా ఏదైతే ఈ కుట్రను అమలు చేశారని, అలాగే మొత్తంగా ఏదైతే మరణాయుధాలతో దాడికి పాల్పడ్డారని, అలాగే సంఘ విద్రోహక శక్తులు కూడా ఈ దాడిలో కూడా ఇతర జిల్లాల నుంచి కూడా ఏదైతే మన సంఘ విద్రోహక శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను ఇందులో ఇన్వాల్వ్ చేశారంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. ఏదైతే దీనికి సంబంధించి కూడా కింది కోర్టు కొట్టేయడంతో జిల్లా కోర్టులో తాము అప్పీల్కి వచ్చామని, ఎలాగైనా తమకు కస్టడీకి అప్పచెప్పాలంటూ కూడా పోలీసులు అయితే తమ కస్టడీ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఏదైతే వీళ్ళు పూర్తిగా కూడా కుట్రకోణం దాగున్నదని, ఎక్కడ కూడా ఎటువంటి బీఆర్ఎస్ నాయకులు కానీ అటు మాజీ ఎంపీ అయినటువంటి బాల్కా సుమన్ ఎటువంటి దాడికి పాల్పడలేదని, కుట్రపూర్తంగానే పోలీసులు రాజకీయ దురుద్దేశంతోనే ఏదైతే అక్రమ కేసులు బనాయించారంటూ బాల్కా సుమన్
కస్టడీ పిటిషన్ సంబంధించి జిల్లా కోర్టులో తమ వాదనలు కూడా వినిపించారు. ఈ వాదనలు అటు ఏదైతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ Right, ఈ ఉమేష్. కేసులకు సంబంధించి ఆల్రెడీ ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండగా మరొక ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసి మరొక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా నియమించింది. అయితే Right. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తో పాటు ఏదైతే బాల్క సుమన్ తరపు న్యాయవాదులకు కూడా ఏదైతే వాదనలు జరిగాయి. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.